హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కమెంట్‌లో చెప్పండి. అలాగే నిన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశా. అప్పుడు ఈ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ రొటీన్‌ని రేపటి వీడియో కింద పోస్ట్ చేస్తాను అని చెప్పి. చాలా వరకు వెయిట్ చేస్తున్నాం అక్క. త్వరగా అప్లోడ్ చేయండి. అలాగే డైలీ వీడియోస్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు. కొంచెం కుదరట్లేదు. పిల్లలకి హెల్త్‌లు బాలేవు గదా! చిన్నోడికి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా! 3 డేస్ అలా స్కూల్‌కెళ్ళలేదు. అతను ఇంకా అలా స్కూల్‌కెళ్తున్నాడో లేదో పెద్దోడికి కూడా సేమ్ సిట్యుయేషన్ అనమాట. వైరల్ ఫీవర్స్ కదా! అస్సలంటే అస్సలు బావుండట్లేదు వాళ్ళకి. సో, వాళ్ళని కేర్ చేయాలి. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం వీడియోస్ అనేవి అటు ఇటుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఇవాళ 4:30 AM రొటీన్ అనమాట. 4:30-8:30 వరకు నా వర్క్స్ ఎలా మేనేజ్ చేసుకున్నాను. ఏవైనా ఫెస్టివల్ డేస్ ఉంటే ఎలా అయితే మన పనులన్నీ తొందరగా అయిపోతాయో అవంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. 4:30కి అలా నిద్ర లేచాను. నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక్కడ మొత్తం పై నుంచి కింద వరకు ఊడ్చుకుంటూ వచ్చేసాననమాట. బేసిక్‌గా అయితే కడిగేదాన్ని వీక్లీ వన్స్ అలాగా. కాకపోతే ఇంకొక 2 డేస్‌లో ఫెస్టివల్ గూడా ఉంది గదా! మళ్ళీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి కడగలేదు. జస్ట్ అలా తుడిచేసుకొచ్చేస్తాను ఈవినింగ్ అలాగా. ఇంకా ఇప్పుడేంటంటే బయటంతా కడిగేస్తున్నా. ఇంతకు మునుపు ఒక వీడియోలో అంటే మన వాళ్ళల్లో చాలా వరకు "అక్క రంగు కల్లాపది చల్లకండి, మంచిది కాదని" చెప్తా ఉన్నారు. కానీ నేనేమంటే వాకిలి అందం కోసం అప్పుడప్పుడు చల్లేదాన్ని. ఈ మధ్య అయితే అది గూడా బంద్ జేశాను. ఇంకా సెపరేట్‌గా నాకు ఇన్‌స్టాలో గూడా మెసేజ్ జేస్తున్నారనమాట. "అక్క ఈ కల్లాపు రంగు చూడగానే మీరే గుర్తొచ్చారు. ఎప్పుడు చల్లుతా ఉంటారు గదా! ప్లీజ్ దాన్ని స్టాప్ చేయండి" అని చెప్పి నాకు మెసేజెస్ అనేవి చాలా వచ్చాయన్నమాట. అయితే అకేషనల్ వైస్‌గా అంటే ఓన్లీ ఫెస్టివల్ టైంలో మాత్రమే చల్లుకుందాము అని చెప్పి ఇంకా చాలా వరకు తగ్గించేసాననమాట. ఇంక చూసారు గదా! నా వర్క్ రొటీన్ కిందంతా కంప్లీట్ అయిపోయిందండి. కిందంతా సెల్లార్ ఊడ్చేసాను. అలాగే బయటంతా కడిగేసి ఒక ముగ్గు గూడా పెట్టుకొని వచ్చేసాననమాట. ఇంకా మళ్ళీ పైకొచ్చి కొంచెం హెయిర్ ఆయిల్ చేసేసుకున్నాను. అంటే 4:30కి లేచానంటే చాలానే టైం ఉంటుంది గదా! ఎలాగో చిన్న బాబుకి బాక్స్ గూడా కొంచెం లేట్‌గా అంటే 8:15 వరకు అలా చేయొచ్చు. సో, నాకు పెద్ద పనులు అంటే మెయిన్ థింగ్ ఇల్లే అనమాట. ఇల్లంతా క్లీన్ అయిపోయిందనుకోండి, మిగతా పనులన్నీ నాకు తర్వాత అనిపిస్తుంది. పిల్లలనైతే నిద్ర లేపలేదు. అంటే అంత మార్నింగ్ ఏం లెవ్వరు కదా! రోజు గూడా. అంటే కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కౌశిక్‌కి. నోట్స్ అవి పంపించుకున్నాడు ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి. ఇంకా అవన్నీ రాయడానికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నిద్ర లేపాలనుకున్నాను. ఇంక అప్పుడు కొంచెం అదంతా కంప్లీట్ చేసుకొని ఇవాళ స్కూల్‌కెళ్తానన్నాడు. అంటే ఇంకా ఫ్రైడే, సాటర్డే ఎళ్తే మళ్ళీ సండే ఎలాగో హాలిడే గదా! ఇంకా గురువారం ఈవినింగ్ నుండి ఇంకా మా పెద్ద బాబు గూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎంత హెవీగా అంటే అసలు కళ్ళు రెడ్‌గా అసలు భరించలేకపోయాను అసలు వాళ్ళని అలా చూసి. నాకైతే అసలు తోయలేదనమాట పననేది. ఇంకా మొత్తానికి వాళ్ళు కొద్ది కొద్దిగా క్యూర్ అయిపోయారు ప్రెజెంట్ అయితే. అంటే కౌశిక్ అయితే స్టార్ట్ అయిపోయాడు స్కూల్‌కెళ్ళడము. ఇంకా ఇంట్లో అంతా మాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత నేను గూడా స్నానం అది చేసేసుకొని వచ్చేసాను. ఈ శారీ గురించి చెప్తా. ఆల్రెడీ ఇది మీరు చూసిందే. నేను ఇంతకు ముందు ఎప్పుడో తీసుకున్నాను ఇన్‌స్టా పేజ్‌లో. ఒక మొత్తం ఖాదీ కాటన్ అనమాట. దానికి బ్లౌజ్ కూడా ఆ శారీలో వచ్చిందే స్టిచ్ చేపించాను. ఈ మోతీస్ ఇవన్నీ గూడా నేనే కుట్టుకున్నా. నాకు బాగా అనిపించింది. ఇంకా కంప్లీట్‌గా కాటన్ శారీ అనమాట. బావుంటుంది గదా! సమ్మర్స్‌లో అలా కట్టుకోవడానికి. తీసుకొని చాలా రోజులయిందండి. ఇంతకుముందు చూసుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. కానీ అస్సలు కట్టుకోలేదు. సరే ఇవాళ ఆఖరి శుక్రవారం గదా! ఇంకా ఇవాళ కట్టుకుందామని అనిపించింది. ఇక్కడైతే ఇంకా గడపలు పూజించడము, అలాగే ముగ్గొకటి వేసుకుంటున్నా. 9 చుక్కల్ది ఒకటొచ్చేంత వరకండి. చాలా సింపుల్‌గా ఉంటాయి నేను వేసే ముగ్గులు. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా, అలా ఏవైనా సింపుల్‌గా వేయాలి అనుకున్నా ఈజీగా ఉంటాయన్నమాట. సో, క్లారిటీగా వీడియో అనేది తీస్తాను. ఇంకా 1, 2 సార్లు అలా ఏదైనా బుక్‌లో అలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. ఇంకా అందంగా కనిపించడానికి మనం అక్కడక్కడ రంగులద్దితే ఇంకా బావుంటుంది. ఇంక నా దగ్గరున్నాయి గదా! నాకిలా సైడ్‌కి కలర్ వేస్తే బాగా నచ్చుతుందనమాట. ఏవైనా ప్రత్యేకమైన రోజుల్లో ఇలా వేసుకుంటున్నాను. ప్రతిరోజు అంటే కుదరదు గదా! సరే ఎలాగో టైం ఉంది గదా! అని చెప్పి ఇలా వేశా. ఇంకా మొక్కలకి నీళ్ళు అంతా సాయంత్రం పట్టేద్దాం అనుకున్నాను.
ఇక్కడ ఏంటంటే మీకొకటి చెప్పాలి. నిన్నటి వీడియోలో చెప్పాను గదా! ఇవాల్టి పూజ కోసం కొన్ని తెప్పించుకోవడానికి లిస్ట్ రాస్తున్నాను అని చెప్పి. అయితే ఈరోజు ఒక పూజ అనుకున్నానండి గుడిలో అమ్మవారికి. కానీ పిల్లలకి బాలేదు కదా అని మా హస్బెండ్ వద్దన్నారనమాట. ఇంక నేను గూడా 9 కల్లా ఆఫీస్‌కెళ్ళిపోవాలి. ఇంక ఇవన్నీ వద్దు అన్నారు. ఈసారికి కాకపోయినా దేవీ నవరాత్రుల టైంలో పెట్టుకుందాం అని చెప్పి ఆగిపోయామనమాట. సో, పిల్లలకి బాలేదు కదా అందుకని. ఇంకా ప్రెజెంట్ అయితే ఇంట్లో పూజ కోసం తమలపాకులు, పైన శంఖం పూలు అవన్నీ గూడా కోసుకొచ్చుకున్నాను. కొన్ని పూలు మన చెట్లవి వాడుతున్నా, కొన్నేమో ముందు రోజే తెచ్చేసుకున్నాననమాట మాలలు అవన్నీ గూడా. తమలపాకులు భలే ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ పూజ తర్వాత అమ్మవారికి పెట్టిన తాంబూలం తమలపాకులు గానీ, ఇలా పూజకు యూజ్ చేసిన తమలపాకులు మీరేం చేస్తారో నాకు కింద కామెంట్‌లో చెప్పండి. మేమైతే అందరం గూడా దాన్ని తాంబూలం కింద తినేస్తామనమాట. ఇంకా ఫస్ట్ అయితే పూజకి అంతా అలంకరించేసుకొని నీట్‌గా చిన్న తామర పూలు అలా వేసుకొని, ఇక్కడ దీపారాధన చేసి, తర్వాత అమ్మవారికి స్తోత్రాలు అవి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నా. అలాగే కనకధార చదువుకొని అమ్మవారికి ఇంక ఇవాళ ఆఖరి శుక్రవారం కాబట్టి పూజ కూడా తొందరగానే అయిపోయిందనమాట. అంటే నాకు ఒక 15 మినిట్స్ అలా పట్టింది పూజకి. ఇక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చున్నాను. శనగలు నానబెట్టలేదు, జస్ట్ అలా పూలు, గాజులు, మాకు వక్క పండు ఇవన్నీ కూడా ఇచ్చాననమాట. నైవేద్యం కింద ఏం ప్రిపేర్ చేయలేదు, నాకు టైం లేదు. ఇంకా సరే అన్ని వారాలు పెట్టుకున్నాను కదా, అన్ని వారాలు కుంకుమ పూజ చేసుకున్నాను. ఆఖరి వారం కూడా అమ్మవారు ఇలా కరుణించింది. ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేశాను కదా, ఆ కుంకుమ అంతా ఏం చేస్తారని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఏం చేస్తానంటే అన్ని కుంకుమలు ఒక చోట గ్యాదర్ చేస్తానండి. కొంచెమేమో నేను రోజు పెట్టుకునేది ఉంటుంది కదా, అద్దం దగ్గర పెట్టుకుంటాను. మిగతాదంతా ఎప్పుడైనా పసుపు కుంకుమకు పిలుస్తాను కదా అందరినీ, వాళ్ళకది ఇచ్చి పంపిస్తానన్నమాట. అలా అందరికీ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ అందుతుంది కదా అలాగా. ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయింది, ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఫస్ట్ రిలాక్స్గా ఒక టీ తాగాలి. మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా 4:30కి. ఫస్ట్ కొంచెం ఆకలి అనిపిస్తుంది, ఎందుకంటే తొందరగా నిద్ర లేస్తే తొందరగా ఆకలేస్తుంది. సరే ఇంకా ఈ చిరు ఆకలి తీరాలి కాబట్టి టీ విత్ బిస్కెట్స్ అనమాట. న్యూట్రీ చాయిస్వి అవి చాలా బాగుంటాయండి, గ్రెయిన్స్వి, ఓట్స్ ఉంటాయి అందులో. ఇంకా అలా టీ అది తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాం. టైం అయితే 7:15 అవుతుంది. ఇంకా నాకు హాఫ్ అన్ అవర్లో వంట అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇక్కడ మిల్ మేకర్ ఒకటి నానబెడుతున్నా. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదంటే తొందరగా మనకు వంట అయిపోవాలి, కర్రీతో పని లేకుండా సింపుల్గా ఒకే ఒక్క రెసిపీ చేస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ మిల్ మేకర్ బిర్యానీ బెటర్ అని నాకు అనిపిస్తుంది. నా దగ్గర యాక్చువల్గా నార్మల్గా రోజు వండుకునే రైస్ మావి కొత్త బియ్యం అనమాట. కొత్త బియ్యంతో మనం బిర్యానీలు అవి చేయాలంటే అంత బాగుండదు, అది కొంచెం మెత్తగా గంజిలాగా అవుతుంది కదా, అందుకని ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నా. ఇంకా చిన్నోడికి వాళ్ళ నాన్నకి బాక్స్ పెట్టాలి కదా, అందుకనమాట. ఇక్కడ బియ్యం అయితే కడిగేసి ఒకసారివి వంపి ఇంకొకసారివి కొంచెం అక్కడున్న మొక్కలకు అందుబాటులో ఏముంటే వాటికి వేసేస్తున్నాను. ఇంకా తర్వాత బాస్మతి రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టేస్తా. మిల్ మేకర్ని ఇందాక వేడి నీళ్ళల్లో పెట్టాను కదా, ఇంకా దాన్ని కూడా పిండేసి కొంచెం మసాలాలు అవి కలుపుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ కౌంటర్ టాప్ మీద మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదండి, ఏదైనా వలిగితుంది మళ్ళీ పడిపోతుంది, అదంతా కూడా ఒక్కసారి క్లీన్ చేసుకొని రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. మిల్ మేకర్లో వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నా. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే ఉప్పు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలిపేసుకున్నా. చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంట్లో తయారు చేస్తాం కదా, అది చాలా ఫ్లేవర్డ్గా భలే ఉంటుంది. ఇవన్నీ ఒకసారి అలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నా. పెరుగు వేస్తేనే బాగుంటుంది కదా, అలాగా. తర్వాత కొంచెం పుదీనా కట్ చేసి వేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, అంతే, జస్ట్ ఆ ఫ్లేవర్ పట్టడం కోసం. ఇప్పుడు ఇవన్నీ కలిపి పక్కన పెట్టేస్తాను. రెస్ట్ అంటూ ఏమి ఉండదండి దీనికి. మనం ఇప్పుడు రెసిపీ అటు స్టార్ట్ చేస్తాం కదా, అంతవరకు ఉంటే సరిపోతుందన్నమాట. ఇంక ఇది అలా మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ కావాలో కట్ చేసుకుంటున్నా. మన ఇంట్రెస్ట్ అనమాట వెజిటబుల్స్ అనేవి. ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ అయితే మనం ఎక్కువ రకాల కూరగాయలు అవి యాడ్ చేస్తూ ఉంటాం. మనం మిల్ మేకర్ బిర్యానీ అని సపరేట్గా వండుతున్నప్పుడు ఎక్కువ దాన్ని హైలైట్ చేస్తేనే బాగుంటుంది. అందుకని ఎక్కువ ఏం వెజిటబుల్స్ వేయను, చాలా సింపుల్గా చేస్తాను. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా, తొందరగా అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి బిర్యానీ మసాలా మొత్తం అందులో యాడ్ చేసా.
సాయిజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ కూడా. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ఒకటే యాడ్ చేశాను అంతే. అన్నీ కూడా పెద్ద సైజులోనే కట్ చేశాను, మరీ చిన్నగా ఏం కాదు. అది కూడా సాఫ్ట్ అయిన తర్వాత నానబెట్టాను కదా ఇందాక మిల్ మేకర్లో అంతా మసాలా కలిపి, అదంతా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా కలిపేస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు నానబెట్టిన రైస్ ఉంటాయి కదా, అందులోంచి వాటర్ తీసేసి అంతా కూడా ఇందులో యాడ్ చేసి బియ్యం అనేది విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం కలుపుతూ ఉంటేనే వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బాస్మతి రైస్ ఏంటంటే మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ అనమాట. అలా క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే ఆల్రెడీ మిల్ మేకర్ కలిపేటప్పుడు సాల్ట్ వేసాను కదా, చూసుకొని కొంచెంగా వేసుకొని అంతా కలిపి ఒక్క 2 విజిల్స్ ఇప్పిస్తాను అంతే. ఈ 2 విజిల్స్లో ఇంకా చాలా బాగా రెడీ అవుతుందన్నమాట. దీనికి ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. హడావిడిగా ఉన్నప్పుడు ప్రెషర్ కుక్కరే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. ఇంకక్కడ కుక్కర్ పెట్టేశాను కదా, బాబుకి స్నాక్స్ అవి పెట్టాలి. ఇంట్లో చేసిన రాగి లడ్డు అవి ఉన్నాయి, మురుకులు అవి, వాటిని పెట్టేస్తాను. ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్నాయన్నీ సర్దేశాను అనమాట. ఈలోగా బాటిల్ నింపడము అదంతా చేసేసి ఈలోగా పెద్ద బాబుకి కొంచెం బిఫోర్ ఫుడ్ మెడిసిన్ ఉంటాయి, అవి వేశాను. ఇంకా ఇదిగోండి 2 విజిల్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేశాను. ఆ తర్వాత తీస్తే సూపర్గా ఉంటుందన్నమాట మిల్ మేకర్ బిర్యానీ. చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ముందు రోజు నైటే కొంచెం ఎక్కువ చపాతీ చేసి పెట్టాను. ఏదో ఒక చట్నీ వేసుకొని తిని వెళ్ళిపోతారు. ఇలా మనకు హడావిడి ఉన్నప్పుడు ఉదయాన్నే అన్నీ కుదరవు కదా, ముందు రోజు కొంచెం అలా చేసి పెట్టానన్నమాట. మరి ఇదండి ఇవాల్టి నా వీడియో. మార్నింగ్ 4:30 to 8:30 AM రొటీన్ అనమాట. మనకి ఏమైనా ఫెస్టివల్ డేస్ కానీ పండగలప్పుడు పనులు అనేవి ఇలా సాగుతూ ఉంటాయి నావి. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.